నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని హితో పలికారు. నల్లపరెడ్డిని మందలించాల్సింది పోయి జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యపట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కింద స్థాయి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడతారా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ఎండుకో లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల బంగారుపాళ్యంలో జగన్ పర్యటన దృశ్యాలను నెల్లూరులో ఆయన పర్యటనకు వచ్చినట్లుగా చూపించారని విమర్శించారు. వితండవాదం చేయటంలో వైసీపీ నేతలు ఎప్పుడు ముందుంటారని ఆరోపించారు. ప్రతి చోట డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని తస్మాత్ జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు ఇవాళ శుక్రవారం పర్యటించడం జరిగింది. గూడెం చెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గూడెం చెరువు గ్రామం నుంచి ప్రజావేదిక వద్దకు ఆటోలో వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఆటో కార్మికుడికి బాడుగివ్వగా చంద్రబాబుకు ఆటో వాళ్ళ పాదాభివందనం చేశారు. అనంతరం గూడెం చెరువులో సీఎం చంద్రబాబు పేదల సేవలో ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగించారు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు. నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏదొచ్చినా దాన్ని మీరు నమ్మితే ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా. ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. పోయింది ఏపీ పరపతి పోయింది. అంతా జగనే చేశారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలను అనుమానించడమే కాకుండా అవమానించారు. అవినీతి ముద్ర వేసి వాళ్లను ఏపీ నుంచి వెళ్లకొట్టారు అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నారా లోకేష్. అప్పుడు అవినీతి మాటలతోనూ ఇప్పుడు మెయిల్స్ తోనూ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సింగపూర్ టాక్స్ లో మరెన్నో కీలక విషయాలు లోకేష్ వెల్లడించారు. 4 రోజుల సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు మంత్రి నారా లోకేష్. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యామని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పీడ్ ని మ్యాచ్ చేయలేకపోయినప్పటికీ ఆయన అంచనాలను అందుకున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు తెలిపారు. ఎంఓయూ లాంటివి ఏం లేవు, అంతా ఎగ్జిక్యూషన్ అంటూ సింగపూర్ పర్యటన అంశాలను లోకేష్ చెప్పుకొచ్చారు. మరొక వైపు వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే ఏపీకి పారిశ్రామికవేత్తలు రాలేదని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా
పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు, భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం. చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది. ఇంకా కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. కర్నూలుకి వచ్చేగల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా. జగన్ రెడ్డి బందిపోట్ల కంటే ప్రమాదకరమైన నరహంతకుడని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. అక్రమార్జన కోసం జే బ్రాండ్లు తాగించి 32,000 మంది ప్రాణాలు బలికొన్నారని, 35 లక్షల మందిని ఆసుపత్రులు పాలు చేశారని, అలాంటి వ్యక్తి నరహంతకుడు కాక ఏమవుతారని ప్రశ్నించారు. వినుకొండ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ కంటే కిరాతకుడు, నరహంతకుడు కాబట్టే 3,200 మంది చావడానికి కారకుడయ్యాడు. మీ నాసిరకం బ్రాంతి విస్కీల వలన, మీ జే బ్రాండ్ల వల్ల ప్రజలు నాశనం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? నిన్న పరామర్శలు చేస్తా ఉన్నాడు. ఈరోజు అబద్ధాలకి, అసత్యాలకి, తప్పుడు కేసులకి, దుర్మార్గాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఏంటి ప్రశాంత్ రెడ్డి ఒక నీ సోదరు లాంటి దాన్ని దుర్మార్గంగా మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకుండా జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడా? ఏం సమాధానం? ఏం నీ ఆలోచన ఏంటి? అంటే దుర్మార్గాలను ప్రోత్సహిస్తావా? మిథున్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టారంటారు. అసలు తప్పుడు కేసులకే బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఏంటి ఈ ముసలి కన్నీళ్ళు ఏంటి? మిథున్ రెడ్డి అరెస్ట్ కావడానికి కారణం ఎవరు? నువ్వే కదా. మీరు చంద్రబాబు గారు బాయిలో దూకాలంటున్నాడు. చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంగలో మునిగితే ఏమన్నా కొద్దిగన్నా పాపాలు కొద్దిగన్నా పోతాయి. పక్కా ప్రణాళికలతో గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 9వ తేదీ తర్వాత ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. అలాగనే నందివెలుగు రోడ్డు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. సెప్టెంబర్ మాసంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా బహుళ రోడ్ల నిర్మాణంలో పాటు నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ డిజైన్ మార్చాలని సూచనలు వచ్చాయని చెప్పారు. మానస సరోవరం పార్కుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. గుంటూరు నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. త్రాగునీటి పైప్ లైన్ ప్రక్షాళనతో పాటు మంచినీటి రిజర్వాయర్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. 3 వంతెనల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా నియమితులైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ని మంత్రి అభినందించారు. శుక్రవారం గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో గుంటూరు నగర సమగ్ర అభివృద్ధిపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఇక 2-3 డేస్ లో. అరౌండ్ ఆగస్టు 9th తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 134 స్ట్రక్చర్స్ ఉంటే అందులో 74 మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటినీ 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా నందివెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు.
దాదాపు 8 monthsలో కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 daysలో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా అక్కడ ఇంకా కొన్ని 41 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. టెండర్స్ వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగరు, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో LC నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి. 1 weekలో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, అందులో గవర్నమెంట్ పంపించిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్, మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం. PVK నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు NTR మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం, దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నల్లపాడు ట్యాంకు, బొంగరాల బీడు ల్యాండ్, ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు GHMC కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు. అవంతా చేసి 3 వాటర్ ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి, ఒక 3 ఉన్నాయి. కృష్ణా డెల్టా పరిధిలో రైతులకి సాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు సమీపంలో 10.75 కోట్లతో నిర్మించిన చప్టాను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. దీని ద్వారా 35,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నాయకత్వం గట్టిగా ఉంటే పేద ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో నిదర్శనం ఈ యొక్క వెల్లటూరు ఛానల్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ టనల్, అలాగే సర్ప్లస్ ఛానల్. ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాప్స్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీడు కూడా తీసేటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదు. 75 రోజుల్లోనే ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవటం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి, అంటే పాజిటివ్ గవర్నెన్స్ కి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. దాదాపు 10,75,00,000 వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం. దీని ద్వారా దాదాపు 35,000 ఎకరాల ఈ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో రైతులు లబ్ధి పొందుతారు. రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని లక్ష్యంతో గవర్నమెంట్ పనిచేస్తామని చెప్పడానికి రైతులకి సకాలంలో నీళ్లను అందించగలుగుతా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు మధ్య కళాశాలలో ఆధిపత్య పోరు ఉండేదని చెబుతున్న జగన్ అప్పుడు అక్కడే ఉండి చూసారా అని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ప్రశ్నించారు. మద్యం కేసులో అరెస్టైన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఇలానే ఏదో ఒక సాకు చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రజలు పోలీసులపై దాడులు చేస్తూ పరామర్శ యాత్రలు చేయడం దారుణమన్న అప్పలనాయుడు ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎప్పుడో 53 ఏళ్ల కిందట జరిగిన ఎస్వి యూనివర్సిటీలో జరిగిన గొడవల కోసం ఆయన ప్రస్తావన చేస్తూ ఏదో కళ్ళకు కట్టినట్టుగా, వారే ప్రత్యక్షం చూసినట్లుగా, లేకపోతే వారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన గొడవల్ని ఈయనే ప్రత్యక్షం చూసి వారికి ఏదో వీరికి క్లాస్మేట్ లాగా కట్టుకథ కలిపి మాట్లాడిన సంఘటన కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఆ రోజు జరిగిన సంఘటనకి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్న విషయాన్ని, ఆ మిథున్ రెడ్డి అరెస్ట్ని జోడించి మాట్లాడుతుంటే రోజు రోజుకి అధికారం పోయిన తర్వాత ఏ రకంగా ఆయన ప్రవర్తన మానసిక స్థితి ఉందో మనం ఒకసారి అర్థం తెలుసుకున్న విషయం. వాస్తవంగా రేపు కూడా ఆయన, ఎందుకంటే ఆయనకి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, జైలు నుంచి రావడం కూడా కొత్త కాదు, ఆయనకు ఎప్పుడు ఈ అలవాటు ఉంది. రేపు ఏదే కేసులో అరెస్ట్ అయినా సరే చంద్రబాబును అడిగారు, నాకు పాత విషయాలు ఉన్నాయి, మేమందరూ కూడా క్లాస్మేట్సో లేకపోతే రూమ్మేట్సో లేకపోతే రాజకీయంగా నేను దేశంలో బాగా పేరు ప్రతిష్టలు వచ్చేస్తారని చెప్పేసి అరెస్ట్ చేశారని అనే పరిస్థితి కూడా వస్తుంది రేపు భవిష్యత్తులో. అలా జగన్ అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే ఈ రోజే మనం చూస్తున్నాం, ఆ రోజు పెద్దిరెడ్డి కుటుంబానికి మిథున్ రెడ్డి అరెస్ట్కి పెద్దిరెడ్డి రాజకీయ ఇది కళాశాల రాజకీయాలకి ముడిపెట్టిన వ్యక్తి రేపు ఏదైనా ముడిపెడతాడు.
ఎన్టీఆర్ మానస సరోవరం పార్క్ ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. గుంటూరు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పటికే నగరంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలాగా పచ్చని మొక్కలు, పార్కులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేసిన 53 ఎకరాల ఎన్టీఆర్ మానస సరోవరం పార్కు తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థకు చేరిందని తెలిపారు. త్వరలో మానస సరోవరం పార్క్ ని పీపీపీ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో ప్రభుత్వాలు మారిన ఇబ్బందులు రాకుండా పటిష్ట ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి పూనుకున్నామని వివరించారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూస్తే గుంటూరు ప్రాంతాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం. మొట్టమొదటిగా చూసుకుంటే ప్రతి ఏరియాలోనూ సిమెంట్ రోడ్లు వేశారు, చాలా వరకు డ్రైన్స్ క్లీన్ చేశారు, డ్రైన్స్ కొత్తవి కట్టారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ 2 వర్క్ స్టార్ట్ అయినాయి, శంకర్ విలాసు, నంది వెలుగు. మిగిలిన 3 బ్రిడ్జెస్ టెండర్స్ అయిపోయి ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అప్రూవల్కి. అవి కూడా ఒక 1-2 మంత్స్లో శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫోకస్ వచ్చేటప్పటికి గ్రీనరీ, పార్క్స్, వీటన్నిటి మీద. అందులో భాగంగా కొన్ని తీసుకుంటున్నాం. అది నల్లపాడు చెరువు ఒకటి, బొంగరాల బీడు అదొకటి. అవి 2 కూడా వేరే వేరే, ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉంటే అవి రెండింటినీ కూడా ఫైల్స్ మూవ్ చేసి జిఎంసీ కిందకి తీసుకొస్తా ఉన్నాం. అవి ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయి. అవి అయిపోయిన వెంటనే వాటిని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మానస సరోవరం, ఎన్టీఆర్ మానస సరోవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు. గుంటూరుకి అతి తక్కువ దూరంలో 53 కిలోమీటర్లు, 53 ఎకరాలు ఒక మంచి ల్యాండ్ ఇది, వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది. చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నీడ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం, మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయినాయి. గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా పిచ్చి మొక్కలతో పెరిగిపోయింది. ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది. ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక 20-30 ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? పీపీపీ మోడ్లో వెళ్ళాలా? ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి, గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది, అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటూ ఉంటారు, అవి ముందుకెళ్ళదు. కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చారు, వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్లు మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ అలీబాబా 40 దొంగల గ్రామాల్లోకి వస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తులసిపేటలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. గత వైసీపీ హయాంలో 1,20,000 పింఛన్లు తొలగిస్తే కూటమి ప్రభుత్వం ఒక్క రోజులోనే 1,09,000 మందికి పింఛన్లు పంపిణీ చేసిందని చెప్పారు. ఆగస్టు 2న రైతులకి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు దొంగలు అలీబాబా 40 దొంగల్లాగా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఒక స్లోగన్ తీసుకున్నారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఏంటి మోసం? నువ్వు నాశనం చేసి నీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చేసిన మోసమా? నీలాగా మాటిచ్చి తప్పించుకోకుండా 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేసి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున ఆదివారం పెడితే 30వ తారీఖే ఇస్తున్నావు. పింఛన్ ఇవ్వడం చేసిన మోసమా? నువ్వు 5 రూపాయలకు అన్నం పెడితే అన్నా క్యాంటీన్ ఎత్తిసావు, మళ్ళీ ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలు భోజనం పెట్టడం ఈ ప్రభుత్వం చేసిన మోసమా? రేపు అన్నదాత సుఖీభావ కింద రైతుకి 20,000 ఇస్తామని చెప్పాం, ఇచ్చిన మాట ప్రకారం రేపు అకౌంట్లో డబ్బులు వేయడం మోసమా? ఆ పార్టీ జెండా పీకే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎక్కడ వచ్చారు? మీ దగ్గరే కాదు, ఏ గ్రామంలోకి వచ్చినా
అడగాలి. ప్రజలు అడగకపోతే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం? ప్రజలు పోలీసులపై దొమ్మిలు చేస్తూ పరామర్శ యాత్రలు చేస్తున్న జగన్ ముందుగా తన హయాంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారందరినీ పరామర్శించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. అప్పుడే చేసిన పాపం పరిహారం అవుతుందని చెప్పారు. వైసీపీ సర్కార్ హయాంలో మద్యంతో పాటు ఇసుకలోనూ పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్న వసంత కృష్ణ ప్రసాద్ సిట్ తనను పిలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను అందిస్తామని చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్లకుండా అడ్డుకునే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పరామర్శల పేరుతో దొమ్మిలు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కళ్ళని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా, ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం తాగినందువల్ల దాదాపుగా 1,00,000 మంది పైచిలకు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి. ఖచ్చితంగా సిట్టు గుర్తించింది. కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన 1,00,000 మందిని పరామర్శించండి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది. తప్పకుండా మద్యం కుంభకోణంలో జరిగింది 3,500 కోట్లే కాదు, ఇంకే చాలా ఎక్కువ ఉంది, కొంతవరకే బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వడానికి ప్రభుత్వానికి. గౌతమి బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా మంది వ్యక్తులు ఒక పాలసీ ప్రకారం పనిచేశారని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఇరి ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందెప్పుడు కూడా అసలు ఇటువంటి సంస్కృతే లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని రాజశేఖర రెడ్డి గారు గాని చాలా మంది పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. పరిపాలించినప్పుడు కూడా పాలసీ పరంగా వెళ్లారా తప్పించి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఇటువంటి సిస్టమే లేదు. ఆ రోజులు ఇంత కరప్షన్ లేదు. అసలు మీరు ఎంతమందిని, ఒక రఘురామకృష్ణరాజు గారిని, తర్వాత మన విజయవాడ పట్టాభి గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు, గీతం యూనివర్సిటీ చదువుకున్న గోడ పగలు కొట్టారు. ఏ ప్రాంతంలో మీరు అరాచకం చేయలేదు. ఈ విధంగా మీరు ఈ రోజు వచ్చి ఆయన ఏదో గౌతమ్ బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చేస్తా ఉన్నారు? మరీ అరాచకంగా బరి తెగించి ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ రోజు న్యాయబద్ధంగా వెళ్తున్నారు తప్పించి ఇందులో స్పష్టంగా ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు డిజిటల్ బుక్ అనేది అంటున్నారు కదా, సరే మీరు వచ్చినప్పుడు చూద్దాం. అవన్నీ మా వాళ్ళు ఎవరు ఆ విధంగా మీలాగా బరి తెగించి తప్పులు చేయరు. కూడా చేస్తే ఎవరు చేసినా సరే చట్టపరంగా ఎవరైనా సరే ఎదుర్కొంటారు, ఎవరికైనా సరే, అది అందరికీ వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. శుక్రవారం 52వ డివిజన్ చంద్రయ్య నగర్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆమె లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్పౌస్ పెన్షన్ ని మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 9 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో పంపిణీ చేశామని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వితంతు పెన్షన్ని మంజూరు చేయడం జరిగిందండి. భర్త చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న క్రమంలో ఆటోమేటిక్గా భార్యలకి వాళ్ళకి జమ అయ్యే పరిస్థితి ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపుగా 1,00,000కు పైగా ఈరోజు పెన్షన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలోనే ఈ కొత్త పెన్షన్లు, వితంతు పెన్షన్లు 343 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. అయితే ఈరోజు 21,000 పెన్షన్లు పశ్చిమ నియోజకవర్గంలోనే ఇస్తూ 900 పైన కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు 9 కోట్ల రూపాయల డబ్బులతో ఈరోజు పెన్షన్ పంపిణీలు చేస్తూ ఉన్నాము పశ్చిమ నియోజకవర్గంలో. అయితే వితంతు పెన్షన్లు ఇవ్వడం అదివరకైతే అప్లై చేసుకున్నా కూడా రాని పరిస్థితులు కనపడుతుంది. 3-4 సంవత్సరాల క్రితం చనిపోయిన భర్తకు కూడా ఆ భార్యకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి మనం చూసాము.
మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటి మీద దృష్టి పెట్టి ఈ సంవత్సర కాలంలోనే వితంతు పెన్షన్లు అనేవి ఇవ్వడం అనేది చాలా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా కూడా ఒంటరి మహిళ పెన్షన్లు కానివ్వండి, ఇంకొంత వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, మరి కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ప్రజలందరికీ చేసుకుంటున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ పెన్షన్లు లేదంటే ఈ సంక్షేమ పథకాలు కేవలం అర్హులైన వాళ్లే తీసుకోవాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే బలహీనులు, ఏమి చేతకాని వాళ్ళు, లేదంటే ఆ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. అనర్హులు, కాస్త స్థితిగతులు బాగుండి పిల్లలు కాస్త ఉద్యోగస్తులు అయి ఉన్న వాళ్ళందరూ కూడా వీటికి దూరంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం మీద అత్యంత భారం మనకి సంక్షేమ పథకాల మీద పడుతున్న క్రమంలో సాధ్యమైనంత వరకు ఇది ఏమీ చేతగాని వాళ్ళు, ఏమీ చేసుకోలేని వాళ్ళకు మాత్రమే అందుతున్న సాయంగా, గవర్నమెంట్ ఇస్తున్న సాయంగా, వాళ్ళు వేస్తున్న ఒక డబ్బు అనేది వాళ్ళు ఇస్తున్న ఒక సాయంగే తప్ప మరి ఇంకేది కాదు. కాబట్టి ఆ సాయం అందుకునే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అనే ఒక అవగాహనతో మిగతా ప్రజలందరూ కూడా ఉండాలి. నిజంగా వాళ్ళకి అవసరం ఉంటే మాత్రమే ఈ పెన్షన్లు తీసుకున్న క్రమంలో ఈరోజు నిజమైన బెనిఫిషరీస్ అందరికీ కూడా అందే అవకాశం ఉంటుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నప్పుడు పెన్షన్లు మాకు రాలేదు అని 4 అంతస్తులు ఉన్న వ్యక్తులు కూడా కోరుకుంటుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వారికి పెన్షన్లు అవసరం లేదు అని వారికి తెలిసినప్పటికీ దేనికో గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వైశ్యకుల గురువు పరమ పూజ్య శ్రీ వామనాశ్రమ మహాస్వామిజీ ఆధ్వర్యంలో 22వ చాతుర్మాస వ్రతం జరుగుతుందని నేరెళ్ల హరి తెలిపారు. శనివారం అమ్మవారి దేవస్థానం మండలంలో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అన్నారు. వామపక్ష భావజాలం, అసమానతలు లేని సమాజం ఆవిర్భావానికి దోహదపడుతుందని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. కమ్యూనిజం పట్ల తనకు సానుకూల భావం లేదని, కానీ కమ్యూనిస్టులు అంటే బోలెడంత ప్రేమ ఉందని చెప్పారు. జీవితంలో చూస్తానో లేదో కానీ కామ్రేడ్స్ కలిసిపోవాలన్నది తన కోరిక అని చెప్పారు. ఇండియాలో కమ్యూనిస్టు పదం తిట్టుగా మారిందని అన్నారు. కమ్యూనిస్టుల ఐడియాలజీని చాలా మంది నేరంగా భావిస్తున్నారని చెప్పారు. శుక్రవారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ప్రజాశక్తి 45వ వార్షికోత్సవ సంచికను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆలోచనలు ప్రతిబింబించేలాగా ప్రజాశక్తి కథనాలు ప్రచురించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో చెప్పేది జర్నలిజం అని అన్నారు. సాంకేతికంగా మీడియా రంగం అభివృద్ధి సాధించిందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, తెలకపల్లి రవి, నల్లి ధర్మారావు, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ కమ్యూనిస్ట్ ప్రేమ, ఎందుకంటే జనం కోసం, బడుగు జనం కోసం, గొంతు లేని వాళ్ళ గొంతు ఇవ్వడం కోసం, మాట చెప్పుకోలేని వాళ్ళ కోసం, బడుగుల కోసం, అన్నార్థుల కోసం, వాళ్ళ కోసం రోడ్డు మీదకి వెళ్ళి లాంటి దెబ్బతింటే ఎవరు రెడీ ఉంటారండి? వాళ్ళ కోసం రోడ్డు మీదకి వెళ్ళి తోటా దెబ్బతింటానికి ఎవరు రెడీ ఉంటారు? సెల్ఫ్లెస్ గా సమాజం కోసం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కమ్యూనిస్టులు చాలా మంది. అంటే ఎక్సెప్షన్స్ అన్ని చోట్ల ఉంటాయి కానీ బట్ కమ్యూనిస్టులే. సో వాళ్ళని ప్రేమించుకున్నాను. అయితే నేను ఒకసారి చాలా కాలం క్రితం భారతదేశంలో
కమ్యూనిస్ట్ పార్టీ ఏకీకరణ కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక వ్యాసం రాశారు. ఆంధ్రజ్యోతిలో 8 పేజీలో చేశారు. కామ్రేడ్స్ ప్లీజ్ కలిసిపోండి అని దాని హెడ్లైన్ ఇచ్చారు, శీర్షిక. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ కలిసి ఐక్యమైపోయి వెళ్ళి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది, కావాలి, ఆ విధంగా పోరాడాలని తెలుగు ప్రజలు చాలా మంది అనుకుంటున్నారని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది. దాని గురించి స్పందన చూస్తాను. అయితే నా జీవితకాలంలో నేను కమ్యూనిస్ట్ ఏకీకరణ చూస్తాను లేదో నాకు తెలియదు, అయితే బాగుంటుందని నా అభిప్రాయం. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓ కాచావలిని కలిసి వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ మాట్లాడారు. గుంటూరు జిల్లాలో సంక్షోభంలో సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకి పౌష్టికాహారం లేదని, పెట్టడం లేదని, సరిగ్గా ఉడకని భోజనం పెడుతున్నారని, మరుగుదొడ్లకి తలుపులు లేవని చెప్పారు. వర్షం పడితే పెచ్చులు ఊడిపడే గదుల్లో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ పై కమిటీని నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సోషల్ వెల్ఫేర్ రిపోర్ట్ లాగా తయారు చేస్తాం గవర్నమెంట్. నేను చెప్తాను. అసలు ఆ వాటర్తో స్నానం చేస్తే ఎలర్జీ ఊరికనే అటాక్ అయిపోయింది సార్. దాంట్లోనే వాటర్ చెప్పాను. చిన్న కొంచెం కాదు, టూ మచ్ కాదు, అసలు పెనాయిల్ లేదు, బ్లీచింగ్ అనే వేయాలి కదా. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కనీస వసతులు లేవు, అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు అనే దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో మైనార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ని ఎన్నిక చేయడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మనుషులలో మైనార్టీల పట్ల ఉన్న అభిమానానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు మరొక పక్క అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరియు వారి జీవితాలలో పెను మార్పులు తేవాలని ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన మైనార్టీ వర్గాలకు రాబోయే 4 సంవత్సరాలలో వారి జీవితాలలో మార్పు తెచ్చే విధంగా ముందు చూపుతో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాలలో మార్పు తెచ్చే విధంగా పనిచేస్తానని చెప్పారు. నగర అభివృద్ధికి ప్రతినిత్యం పనిచేస్తున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పారు. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నజీర్ అహ్మద్ తెలిపారు. తర్వాత విజనరీ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి వర్గానికి కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనేక విధాలుగా వారి జీవితాల్లో మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో చాలా వెనుకబడినటువంటి మైనారిటీ వర్గాలకు రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా వారి జీవితాల్లో పూర్తిగా మార్పుని తీసుకొని వచ్చేటువంటి విధంగా పకడ్బందీగా ముందు చూపుతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో, కష్టంతో, ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు,
ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ వారు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని తప్పకుండా మేమందరం కూడా ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. అమరావతి నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 33వ రోజుకి చేరింది. అన్నం పెట్టే రైతన్నులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం సెకండ్ ల్యాండ్ పూలింగ్ కింద నష్టపోయిన రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ కి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. రైతులకి 1 ఎకరానికి 1 కోటి లేదా గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారం 4% మరియు 1250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతన్నకు న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకొని రాజధాని రైతులకు తగిన న్యాయం చేయాలని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కోరారు. మీడియా మిత్రులకి, ఈ రాజధాని కార్మికులకి, రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఈ రిలే నిరసన దీక్ష ఈరోజు 33వ రోజు జరగటం ఈరోజు అయితే 33వ రోజు జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేస్తామని చెప్పి పార్టీ స్థాపించి ఈ కొన్ని సమస్యలు ఉండి అడగటానికి ఒక ఆయుధం కావాలని ఆయుధం ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సమితి అని చెప్పి మేము ఈ జేకేఆర్ స్థాపించి జనం కోసం పోరాటం చేస్తున్నాం. అయితే అనేక ఇబ్బందులు. ఒక ఆయన వస్తాడు, 3 ఎకరాలు ఇస్తాము, మానుకోవచ్చుగా, టెంట్ తీసుకోవచ్చుగా అంటున్నాడు. ఇంకా వేరే ఏ ఆఫర్లు మాకు ఏం అవసరంలా. రాజధాని ప్రాంతంలో అన్యాయం జరిగింది. ఈ అన్యాయం మీద మేము ఈ నిరసన రిలే దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సెకండ్ పూలింగ్ తీసుకుంటారా తీసుకోరా అంటే వాళ్ళు తీసుకుంటామని నారాయణ గారు చెప్తున్నారు. కొంతమంది తీసుకోవటం లేదు, టెంట్ తీసేయని అంటారు. తీసుకున్నప్పుడు ఎల్పీ నెంబర్లు ఇవ్వండి, ల్యాండ్ కన్వర్షన్ చేయండి. ఈ రాజధాని ప్రాంతంలో ఫస్ట్ ఇచ్చిన పూలింగు ఆ ప్లాట్లు డెవలప్మెంట్ చేసి రైతులకు ఇవ్వండి. అంతేగాని గవర్నమెంట్ మారి రేటులు రాగానే ఒక 7 కోట్లు 6 కోట్లు 8 కోట్లు అట్లా రేట్లు వచ్చాయి. వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్లు వదిలేరు. వదిలేం చేశారు, ఈ ప్లాట్లు పడేయటం విధ్వంసం చేసేసారు. ప్రతిసారి ఇట్లా ఏదో ఒకటి చెప్పి రేట్లు పెరగకుండా ఆపేసి ఇవాళ మళ్ళీ 1 కోటి రూపాయలు అంటే అడిగేవాళ్ళు. రాజధాని ఇక్కడ పేరుకి రాజధాని పెట్టామని పేరుకి తప్పితే ప్రతి పార్టీ ప్రతి నాయకుడు కారణం ఏదైనా కానీ ఇక్కడ మాత్రం విధ్వంసం చేసేసి రేట్లు తగ్గియటం, డెవలప్ కాకుండా చేయటం ఇప్పటికీ చూస్తున్నారు. 11 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. చిన్న కాంట్రాక్ట్లు ఇచ్చేసేసి 100 ఎకరాలు ఇస్తే 6 నెలల సంవత్సరంలో మొత్తం డెవలప్ అయిపోయింది. అలాంటిది 11 సంవత్సరాలైనా డెవలప్ చేయట్లేదంటే ఇంకేం చెప్పాలి? అంటే ఇక్కడ అభివృద్ధి కాకూడదనే కదా. అందుకని మేము డిమాండ్ ఏంటంటే ఫస్ట్ పూలింగ్ వాళ్ళకి పూర్తిగా ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇవ్వమని చెప్తున్నాము. అలాగే ఈ సెకండ్ పూలింగ్ రైతులకు మాత్రం ఎకరానికి 1 కోటి రూపాయలు 1250 గజం ఇవ్వమని కోరుకుంటున్నాం. ఈ సెకండ్ పూలింగ్లో ఎన్ని గ్రామాలకు తీసుకుంటే అన్ని గ్రామాల్లో ఎంతమంది కూలీలు ఉంటే అంతమంది కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.